టు మై ఛానల్ హోమ్ మేడ్ ఫుడ్స్ అనమాట. ఈరోజు పచ్చిరాయలు అండ్ బంగాళదుంప కర్రీ చేస్తున్నాం అనమాట. చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. చెప్పు. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి కదండి. అప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కింది, అదిగోండి ఆయిల్ వీటెక్కిందండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ ఉడికించేసానండి. ఉడికించేసి తొక్కలు తీసి గొలక తయారు చేశానండి. కలుపుకోవాలండి ముక్కలు. ఉడికించేస్తాం కనుక ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఉడికించక్కర్లేదు, ఎందుకంటే ఉడకబెట్టేసాను కదండి. అందుకు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయండి. ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగించుకోవాలండి. కొంచెం డార్క్ కలర్ రావాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా కలపండి. పచ్చిరొయ్యలు కూడా వేసుకోండి. బాగా పచ్చి లేకుండా బాగా ఉడికితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిరొయ్యలు వేసానండి. పచ్చిరొయ్యలు వేసుకుని బాగా వేసుకోవాలండి. వేసుకుంటే రొయ్యలు పచ్చిదనం పోతుంది. మరి బంగాళదుంపలు ఉడికించేస్తాం కనుక మరి ఎక్కువ ఉడికించక్కర్లేదండి. అందుకని ఫస్ట్ ఈ రొయ్యలు అవి బాగా ఉడికించేసుకోవాలండి. తర్వాత చూసుకుని వేసుకుంటాం. బాగా కలిపి హెల్త్కి మంచిదే, కలర్ కూడా బాగా బాగుంటుంది. సాల్ట్ కంటే ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి కూర. ఇదిగోండి ఉప్పు కూడా వేసానండి. వేసి ఆల్రెడీ బంగాళదుంపలు వేసేసుకోండి. బాగా కలుపుకోండి. జల్లండి చికెన్ మసాలా జల్లండి. ధనియాల పొడి కూడా జల్లండి. కొంచెం ధనియాల పొడి హెల్త్కి మంచిదే, కూర కూడా టేస్ట్గా ఉంటుందండి. ధనియాల పొడి కూడా జల్లేనండి. బాగా మిక్స్ చేసేయండి కూర. తర్వాత వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, ఎందుకంటే బంగాళదుంపలు ఉడికించేస్తాను కదండి. ఫస్ట్ ఇది వేసుకుంటే సరిపోద్దండి. సగం నీళ్ళు వేస్తున్నానండి నేను. ఈ గ్లాసులో సగం నీళ్ళు వేస్తే సరిపోద్దండి. అసలు కారం వేస్తాను కదండి, ఇంకో స్పూన్ పడుద్దండి. ఇంకోటి ఒక స్పూన్ వేస్తున్నాను, సరిపోద్దండి. కూర కలిపేసుకుని బాగా అన్నీ వేస్తాను కదండి. వాటర్ కూడా వేస్తాను. కొంచెం కొత్తిమీర జల్లుకుంటే రొయ్యలు కొంచెం స్మెల్ తగ్గుతుందండి. కొత్తిమీర వల్ల టేస్ట్ కూడా వస్తుందండి కూర. మిక్స్ చేయండి. మూత పెట్టేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మూత పెట్టండి, చక్కగా ఉడుకుతుంది. చిన్న మంటపై పెట్టండి. మంట పెట్టుకుంటే సరిపోద్దండి. ఇంకా కొంచెం ఉడకాలండి. మరి మీరందరూ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్టివ్గా ఉండాలండి. ఛానల్కి సపోర్టింగ్గా ఉంటే కనుక మేము రోజు మీకు వీడియోస్ పెడతామండి. మీకు ఏం కర్రీ కావాలో నాకు కామెంట్ చేయండి. మీకు ఏ కర్రీ కావాలో ఆ కర్రీ పెడతామన్నమాట. అలా అని మీరు నాకు నాన్ వెజ్ పెడతారు, మరి మేము నాన్ వెజ్ ఒక్కొక్కసారి తినమండి. అలా పెట్టేయకండి. చికెన్ లెగ్ పీసులు అయ్యండి. మేము సాల్ట్ సరుకులు వేసాను. కూర అయిపోయిందండి. ఎక్కువ చేయండి. కర్రీ అయిపోయిందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మీకోసం వీడియోస్ పెడతామండి. ఇంకా ఎన్నో వీడియోస్ పెడతామండి మీకు.